వర్గల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చౌదర్పల్లి ప్రధానోపాధ్యాయులు ఇటిక్యాల వెంకటరెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల శాఖ అధ్యక్షులు తోకల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించారు. మండల ప్రధాన కార్యదర్శి పారుపల్లి నరసింహారెడ్డి స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పింగళి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ మరో ఉపాధ్యాయులు వెంకటరెడ్డి గారు క్రమశిక్షణతో 35 ఏళ్లు విద్యారంగానికి సేవ చేశారని, వారి సేవలను కొనియాడిన శ్రీపాల్ రెడ్డి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే సత్తా కలిగిన ఏకైక సంఘం పిఆర్టీయూ అని 50 ఏళ్లుగా ఉపాధ్యాయులకు విద్యారంగానికి ఎన్నో సౌకర్యాలు కల్పించి సేవలు చేసిందని, క్రితం కూడా ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు ఇప్పిస్తామని, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేసే విధంగా కృషి చేస్తామని, షరతులు లేకుండా ఉపాధ్యాయులకు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లే విధంగా హెల్త్ కార్డులు ఇప్పిస్తామని, ప్రభుత్వ పాఠశాలలు 4 కాలాల పాటు బలంగా ఉండే విధంగా నా ఎమ్మెల్సీ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారని శ్రీపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుండు లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దామోదర్ రెడ్డి, పిఆర్టీ ఎమ్మెల్సీ అధికారిక అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి, సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజగంగారెడ్డి, సిద్దిపేట జిల్లా పిఆర్టీయూ అధ్యక్షులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, పిఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదరాజుపల్లి శశిధర్ శర్మ, మండల విద్యాధికారిని కె సునీత, పత్రికా సంపాదక వర్గ సభ్యురాలు లక్కిరెడ్డి విజయ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల జిల్లా అధ్యక్షులు ఎండి కరీముద్దీన్, రాయపోల్ మండల విద్యాధికారి ఏ సత్యనారాయణ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు ఎం భాస్కర్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు ఏ ఉదయ భాస్కర్ రెడ్డి, మాధవరెడ్డి, వెంకట్రాములు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఏ కనకరాజు, కృష్ణ, సౌజన్య, రాష్ట్ర బాధ్యులు శ్రీమతి రంజిత సుభాష్ రెడ్డి, వెంకటేశ్వర్లు, తిరుపతి రెడ్డి, మండల నాయకులు గాయత్రి, శిరీష, ప్రశాంత్ కుమార్, రాజా, నరేందర్ రెడ్డి, పెద్ద ఎత్తున వివిధ మండలాల ప్రధాన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మిగతా నా చిన్నారు అందరూ కూడా ఈ యొక్క సందర్భాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నేను గత 35 సంవత్సరాల ఉద్యోగం చేస్తున్న క్రమంలో ఎలాంటి ఒడిదొడుకులు కూడా ఎదుర్కోలేదు. నేను సాఫీగా జరగకపోయిన ఏ ఇబ్బంది లేకుండా, ఏ కష్టం అనేది లేకుండా, ఏర్పడకుండా అన్ని సాఫీగా నిర్వహించిన దానికి తోడ్పాటు అందించిన వారు మా సహచరుని, తర్వాత తోటి ఉద్యోగస్తులు కూడా నాకు సహాయకాలు అందించారు. కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా 36 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సందర్భంలో మీ అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తర్వాత ఈ సందర్భంగా మా ఎమ్మెల్సీ శ్రీపాల్ గారికి విన్నవించేది ఏంటంటే, తర్వాత మా రాజగంగారెడ్డి సార్ కూడా వచ్చిండు. ఆ సార్ కూడా చెప్పేదంటే ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ సర్వే ఇప్పిస్తారని అనుకుంటూ మీ యొక్క కోఆపరేషన్ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలిసి మా దామన్న పెట్టిన మెసేజ్ ప్రకారం 230 కోట్లు మెడికల్ బిల్లులు క్రెడిట్ అయ్యాయి. ఈ నెల మరొక 230 కోట్లు జీపీఎఫ్ క్రెడిట్ అవుతాయి. తర్వాత మా రాష్ట్ర శాఖ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు నెక్స్ట్ మంత్ ఫైనల్ పేమెంట్స్ ఉన్నాయి. మరి ఇప్పుడే ఉపన్యాసాన్ని ముగించు అంటే మాటలు తక్కువ పని లేకుండా వెంకటరెడ్డి సార్ గారి మరి నెక్స్ట్ మాట్లాడేది నిజంగా మరి సౌమ్యుడు, నిరాడంబరుడు, అసలు కరీంనగర్ ఎమ్మెల్సీ కావడానికి 100% అర్హత ఉన్నటువంటి వ్యక్తి మహేందర్ అన్న గారు. ఈ వేదిక నుంచి శ్రీపాల్ అన్న గారికి, దామన్న గారికి, లచ్చన్న గారికి, మరి రాజగంగా గారికి చెప్తున్నాను, మా మహేందర్ అన్న గారిని చట్టసభకు పంపించే బాధ్యత శ్రీపాల్ అన్న తీసుకోవాల్సిందిగా అందరూ చప్పట్లు కొట్టి ఆ బాధ్యతను శ్రీపాల్ అన్న గారికి అప్పగిస్తూ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా సిద్దిపేట ముద్దుపేట మహేందర్ అన్న గారికి మాట్లాడాల్సిన కోరుచున్నాం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారు ఒక రకంగా చెప్పాలంటే ఊరుగల్లు పూర్వబిడ్డగా రాష్ట్ర స్థాయికి ఎదిగి, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ఒక సాధారణ కుటుంబం నుంచి ఉపాధ్యాయునిగా ఎదిగి శాసన మండలి సభ్యుని స్థాయికి ఎదిగిన పెద్దన్న శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారికి ఒకసారి మన జిల్లాకు పూర్వ వరంగల్కి వచ్చింది కానీ సిద్దిపేట జిల్లా
కార్యక్రమానికి విశిష్టార్థులుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అధ్యక్షులు మమ్మల్ని అందరినీ పిఆర్టీ ఫ్యాక్టరీకి ఎండి ఉమ్మడి మెదక్ జిల్లాకు మా లక్ష్మణ గారు, మరి మోహన్ రెడ్డి సార్ పోతే ఎవరంటే శ్రీపాలన వచ్చిండు, శ్రీపాలన అధ్యక్షుడు పోతే ఎవరంటే ఆ స్థానాన్ని భర్తీ చేసే విధంగా సమర్థుడైనటువంటి దామన్న గారు విచ్చేసిరు. వారికి అదేవిధంగా మరి ఈనాటి కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా ఉపాధ్యాయుల ఆత్మ బంధువుగా ఉంటూ ఎన్నికల్లో గెలుపోవడము సహజం, అన్నింటినీ స్థితప్రజ్ఞతో స్వీకరించి ఉపాధ్యాయులతోనే నేనుంటా, ఉపాధ్యాయుల వెంటే నేనుంటా అన్నటువంటి మన ప్రియతమ నేత వంగ మహేందర్ అన్న గారు. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి మరి పెద్దసారు మాసారు, పెద్ద సార్లకు పెద్ద సారు శ్రీ రాజగంగారెడ్డి గారు మిత్రులు వారు. అదేవిధంగా మిత్రులు మమ్మల్ని జిల్లా సంఘాన్ని ఇప్పుడే ముందుకు నడిపిస్తున్నటువంటి మిత్రుడు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి గారు. అదేవిధంగా మరి పత్రికకు నిజంగా వాణి వినిపించే మా నాయకురాలు శ్రీమతి విజయ మేడం గారు. మరి మేము ఏ కార్యక్రమం చేసినా విజయ మేడం అంటే విక్టరీ సింబల్ అనుకుంటాం. అదేవిధంగా మండల విద్యాధికారిని గారు, మా మండలానికి ప్రత్యేక అధికారిగా ఉంటూ పాఠశాలలు ఒక మాట చెప్పాలి, ఇక్కడ సరస్వతి మాత టెంపుల్ ఫేమస్, మరి వర్కల్ మండలం బడులకు ఫేమస్, మంచి బడులకు ఫేమస్ అని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఒక ఎంఈఓ కాదు, త్రిమూర్తుల్లో ముగ్గురు ఎంఈఓలు వచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ సత్యనారాయణ రెడ్డి గారు, ఉదయభాస్కర్ రెడ్డి గారు, వెంకట్రాములు గారు. ఎంఈఓలే కాదు మాజీ ఎంఈఓలు కూడా దివాకర్ రెడ్డి గారు, మహబూబ్ రెడ్డి సార్ గారు, నారాయణ సార్ గారు వీరు వచ్చారు. అదేవిధంగా మా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కనకరాజు గారు, కృష్ణ సౌజన్య మేడం, వేదిక మీద ఉన్నటువంటి మరి ఆత్మీయులు, రాష్ట్ర బాధ్యులు, ముందున్నటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మాకు ఇక్కడికి విచ్చేసిన వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు, పేరు పేరున అందరికీ వర్కల్ మండలం నుంచి సిద్దిపేట జిల్లా నుంచి స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ముందుగా వెంకటరెడ్డి సార్ రిటైర్మెంట్ కాగానే మరి రిటైర్మెంట్ అప్పుడు సమస్యలు మాట్లాడుకుంటారని మరి సార్ కొడుకు కనిపిస్తుండవచ్చు, అక్కడ ముందు కూర్చున్నాడు సార్ సుపుత్రుడు సంతోష్. సార్కు వాళ్ళ కొడుకంటే పైన వాళ్ళ కొడుకంటే కూడా చాలా ఆత్మీయత రోజు మాత్రం చెప్తూ ఉంటాడు. కానీ రిటైర్మెంట్ అనేది పిఆర్టీలో కొన్ని సంఘాలు అంటూ ఉంటాయి, పిఆర్టీ అనగానే రిటైర్మెంట్ సభ పెడతారు, సన్మానాలు చేస్తుంటారు. కాదు, రిటైర్మెంట్ అంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశం. ఒక ఎమ్మెల్సీ ఉంటాడు, ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు, ఒక జిల్లా అధ్యక్షుడు ఉంటాడు, ప్రధాన ఉపాధ్యాయులు ఉంటారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పాఠశాలలు ఎటు వెళ్తున్నాయి, ఇక్కడ అంతే ఉండి ఒక సమాచారం వెళ్తుంది. మరి అదే పిఆర్టీ రిటైర్మెంట్ అని తెలియజేసుకుంటూ మరి మా వెంకటరెడ్డి సార్ కార్డులో ఇటికాల వెంకటరెడ్డి గారని కొట్టించాం, కానీ ఆయన అందరూ ఐ వెంకటరెడ్డి అనే ఫేమస్. కాబట్టి వెంకటరెడ్డి సార్ గురించి రెండు మాటలు చెప్పాలంటే, ముందుగా ఆయన అడ్జస్ట్మెంట్ ఎక్కువ అవుతుంటాడు, ఎవరితో కూడా గొడవ పడడు. నేను అడిగిన సార్ను, సార్ మీరు అత్తారింటికి దారే సినిమా లాస్ట్ సీన్ బాగా చూసినట్టున్నారు, ఎక్కడ నెగ్గడమో కాదు, ఎక్కడ తగ్గిన వాడే నిజంగా జీవితంలో విజయం సాధిస్తాడు. చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు ఎవరితోనూ గొడవ పెట్టుకోకుండా ఉండేటువంటి మృదు స్వభావి స్నేహశీలి శ్రీ వెంకటరెడ్డి సార్ గారు. ఇక మా భాస్కర్ అన్న చెప్పినట్టు పని చేయడంలో ఆయన కంటే తిట్ట ఎవరు లేరు. మహాత్మా గాంధీ చెప్పినట్టు రేపటి పని ఈ రోజు చేయి, ఈ రోజు పని ఇప్పుడే చేయని. నేను ఒక 2 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నాను. మాకు ఒక ఆప్షన్ ఇస్తాడు, ఈ ప్రొఫార్మా నింపమంటాడు, నింపకుంటే సార్ ఏమన్నాడు, రాత్రి ఇంట్లో కూర్చొని నింపుతాడు, వాళ్ళ కొడుకు సాయం తీసుకుంటాడు, ఇంకోలో తీసుకుంటాడు, అన్ని ప్రొఫార్మాలు నింపి పెడతాడు. మరి ఒక ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా ముందడుగు వేసే సార్. మరి మేము నిన్న ఇంకా ఇంకోటి అంటుంటాం, ఈ వేదిక మీద చెప్పొచ్చు చెప్పరాదు, అది ప్రభుత్వం ఎందుకు పెట్టిందో కానీ మా స్కూళ్ళల్లో సివిల్ లిస్ట్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఉన్నట్టే ఉంటుంది, వరుసగా ఫోటోలు ఉంటాయని. మా స్కూల్లో ఒక్కొక్క ఫోటోకి ఒక కామెంట్ పెట్టినాం. మరి సార్ ఫోటోకి ఏం కామెంట్ పెట్టినామంటే హిందీ సినిమాల హీరోలు ఎక్కువ ఉన్నారని పెట్టినాం. నిజంగా రిటైర్ అయ్యేటప్పుడు కూడా అద్భుతంగా ఒక హీరోగా ఉన్నాడు. ఆయన భావి జీవితం సాధారణంగా శేష జీవితం అంటుంటారు. వెంకటరెడ్డి సార్ది శేష జీవితం కాదు, విశేష జీవితం బాగుండాలని కోరుకుంటున్నాం. ఒకసారి చెప్పడం ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుచున్నాం. ఇక వెంకటరెడ్డి సార్ రిటైర్మెంట్ భావి జీవితం వారి ఆనందంగా ఉండాలని కోరుకున్నాం. వారి ఏకైక కుమారుడు సంతోష్, మరి వాళ్ళ ఇంట్లోనే ప్రతిభ ఉంది, కోడలు
PRTU బుల్లెట్